అన్న మీ పేరన్నా? నా పేరు అత్తోట శరత్ బాబు. బాబు ఇది ఐతానగర్ అన్న మీది? ఐతానగర్. ఏంటన్నా తెనాలి ఐతానగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేనట్టుగా అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎవరైతే మీరు గంజాయి బ్యాచ్ అంటున్నారో వాళ్ళని పరామర్శించడానికి అయితే రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెర్షన్ ఏంటంటే దళితుల్ని అక్రమంగా పోలీసులు మానవత్వం లేకుండా కుట్టారని చెప్తున్నారు. మీది అదే ప్రాంతం కాబట్టి అసలు ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎట్లా ఉంటారు, ఏంటి ఆ గ్యాంగ్ పరిస్థితి ఏంటి? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెనాలి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నానుడు. ఎందుకంటే వచ్చింది అల్లరి మొక్కల కోసం గంజాయి బ్యాచి. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరి మీద 10 కేసులుండి రౌడీ షీట్ ఉన్నటువంటి రౌడీ షీటర్ల కోసం తెనాలి రావడం జరిగింది. పోలీసులు దాష్టికం అని చెప్పి చెప్పుకుంటున్నారు. పోలీసులు ఎందుకు కొడతారండి? తప్పు చేస్తే కొడతారు, లేదంటే నేరం చేస్తే కొడతారు. ఆ క్రమంలోనే పోలీసునే ఆ స్టేషన్లో పనిచేసే చిరంజీవి అనే పోలీసునే కొట్టి వాళ్ళు బెదిరించి అతన్ని చంపబోయారు. అందు నిమిత్తం పోలీసు వారు తీసుకున్నటువంటి చర్యకి వాళ్ళు బాధ్యులయ్యి సభ్య సమాజం తలదించుకునేలాగా పోలీసునే ఇలా చేస్తే మనం ఎవరికి మనం చేయాలని చెప్పే ఉద్దేశంతో వారిని శిక్షించడం జరిగింది. ఆ శిక్షించిన భాగంలో వీడియో తీసి ఆ వీడియోని వైరల్ చేసి ఈరోజు దళిత సంఘాలకి అంటగట్టారు. పోలీసులు దళితులపైన కావాలనే దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. లేదు, పోలీసులు కావాలని వాళ్ళ మీద చేయలేదు. వీళ్ళని కౌన్సిలింగ్కి రమ్మని చెప్పడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మందు దాగి ఆ మందు గంజాయి మత్తులో ఉండి ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొడతాం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళని శిక్షించడం కూడా జరిగింది. ఇది ఏమైనా పాత గొడవలు ఉన్నాయా చిరంజీవి అన్న కానిస్టేబుల్కి, లేదంటే వీళ్ళకి కూడా? అలాంటి గొడవలు ఏం లేవు. వీళ్ళు స్వతహాగానే రౌడీలు, వీధి రౌడీలు. వీళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయి దారిని పోయే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కొని, సెల్ ఫోన్ లాక్కొని, బంగారం చేతులకు ఉన్నటువంటి ఉంగరాలు, గొలుసులు లాక్కున్నటువంటి చైన్ స్పాకింగ్ బ్యాచ్ ఇది. అయితే ఆ రోజు జరిగిన సంఘటనలో ఉద్దేశపూర్వకంగానే చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొడతాం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు సెట్లో ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా పబ్లిక్ మనం ఏ సమాజం చెబుతామని చెప్పేసి ఆ అల్లరి మొక్కల్ని శిక్షించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి వచ్చి ఆ రౌడీలని పరామర్శించి వాళ్ళకి ప్రోత్సహించడానికి వచ్చినట్టుగా ఉంది. మరి గతంలో మనకి తెనాలిలోనే ఇదే రౌడీ బ్యాచి మూల్పూర్ సంఘటన నోతకి రవికుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడిని చంపి ముక్కలుగా నరికి శవాన్ని కూడా ముక్కలు కూడా ఈ రోజుకి కూడా తెలియకుండా ఎక్కడ పడిసింది కూడా తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే సందేశం ఇద్దాం అనుకున్నాము. వచ్చి వాళ్ళని అడుగుతున్నావు కదా, వాళ్ళు ఆ శవాన్ని ఎక్కడ పెట్టారో చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెలుసుకొని వెళ్తా మాకు చెబితే మేము ఆ బాడీని తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నార్మల్గా చూసుకుంటే వాళ్ళు మీ ప్రాంతంలోనే ఉంటారు. మీ ప్రాంతంలో కూడా ఉన్నవారిని, లోకల్గా ఉన్న వాళ్ళని కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడుతుంటారా వాళ్ళు? ఆల్మోస్ట్ వాళ్ళు చేసే యాక్టివిటీ అది. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకోపోయేదాకా ఎవరినో ఇబ్బంది పెడతాం, ఎవరి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం, ఇంకా అనేకటువంటి అసంఘిత కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ జీవన విధానమే ఇదిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారంటారు? ఏదైనా రాజకీయ పార్టీ ఉందంటారా వాళ్ళకి అండదండగా? రాజకీయ పార్టీ ఉంది కదా. మరి గతంలో పనిచేసినటువంటి తెనాలి శివకుమార్ ఎమ్మెల్యే వాళ్ళకి అండదండలుగా ఉండి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి కూడా అదే కారణం. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, లేదంటే దళితులు కాబట్టి వచ్చాడంటారు? వైసీపీ కార్యకర్తలు కాబట్టే వచ్చారు వాళ్ళు. వైసీపీకి వాళ్ళు వెన్నుదండుగా ఉండి నిలబడుతున్నారు. గత ఎలక్షన్లో కూడా 2024 జరిగిన ఎలక్షన్లో కూడా బూతుల దగ్గర చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పడం కూడా జరిగింది. వాళ్ళు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాబట్టే వాళ్ళని కాపాడుకోవడం కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. సార్ మీ పేరు? గణేష్ అండి. గణేష్ గారు, తెనాలండి మీది? ఏంటి సార్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే నడి రోడ్డు మీద పోలీసులు కొంతమంది యువకుల్ని కొట్టిన వీడియో వైరల్ అయిందో అప్పటి నుండి కూడా తెనాలి పేరు పెద్ద ఎత్తున చర్చనీయమైంది. అయితే వాళ్ళకి సానుభూతిగా వాళ్ళని పరామర్శించడానికి అయితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రావడం జరిగింది. అసలు ఏంటి సార్ పోలీసులు కనీసం మానవత్వం లేకుండా కొంతమంది యువకులను ఎట్లా కొట్టడం కరెక్ట్ కాదనేసి అయితే మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరో పక్కేమో వాళ్ళేమో గంజాయి బ్యాచ్ అని
మరో పక్క చెప్తున్నారు. వాస్తవం ఏంటి? ఒక తెనాలి వాస్తవ్యుడిగా మీరేమంటారు? వాళ్ళ ముగ్గురు మీద ఒక్కొక్కరి మీద ఒక 10 కేసులు 9 కేసులు ఉన్నమాట వాస్తవం. ఆ 10 కేసుల్లో వాళ్ళు కోర్టులు తిరుగుతున్నమాట వాస్తవం. దానిలో భాగంగా పోలీసులు కొట్టడం అనేది, ఇప్పుడు బహిరంగ కొట్టడం అనేది చట్టం దృష్టిలో నేరమే. దాన్ని ఎవరు కాదన్నారు. చట్టం తప్పు, నేరంగా తప్పు, దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ఒక నేరస్తుడు మారాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, గంజాయి కేసులు, మర్డర్ కేసులు, దుమ్మి కేసులు, కిడ్నాప్ కేసులు, ఇటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తులు కేసులు ఉంటవే కాకుండా ఆ రోజు వాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవి అనేటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఆపి అతన్ని గాయపరచడం, అతన్ని అవమానకరంగా తిట్టడం, ఇప్పుడు ఒక డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని వాళ్ళు గాయపరచడం ఏ విధంగా భావించవచ్చు? మరి సభ్య సంబంధం భయపెట్టే విధంగానే ఉంది కదా అది. మరి అటువంటి వ్యక్తుల్ని మార్చడం కోసం పోలీసులు 2 దెబ్బలు వేయడం పెద్ద తప్పేం కాదని నా భావన. మరి దానిలో భాగంగా వాళ్ళు 2 దెబ్బలు వేస్తే దాన్ని ఇష్యూ చేసుకుని ఒక దళితులు అనే దానిలో భాగంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ముగ్గురిని పరామర్శించడం చాలా అవమానకరం. ఎందుకంటే వాళ్ళు బాధించబడ్డ వ్యక్తులు కాదు, బాధించేటువంటి వ్యక్తులు, ఇతరులు బాధించేటువంటి వ్యక్తులు. అందుకే వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. నువ్వు రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించావు. ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? నువ్వు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే అదొక దారి. బాధించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద 10 కేసులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలాంటి కేసులు ఎన్నైనా చేయండి, దోపిడీలు చేయండి, దుర్మార్గాలు చేయండి, మానభంగాలు చేయండి, మర్డర్లు చేయండి, డ్యూటీలో ఉన్నటువంటి అధికారులను బెదిరించండి. కానీ ఏ అధికారి మీరు మారటం కోసం మిమ్మల్ని ఒక దెబ్బేస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ ఇంటికి వస్తాడు అని మెసేజ్ ఇచ్చినట్టుంది తప్పితే తను బాధితుల దగ్గరికి వచ్చి పరామర్శించినట్టయితే నాకైతే కనపట్టలా. అసలు పోలీసుకి వాళ్ళకి మధ్య గొడవ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? అసలు పోలీసులకి అతనికి గొడవ అంటే గతంలో వాళ్ళు 2019-24 మధ్యలో కొన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. 19 పూర్వంలో 1-2 కేసులు ఉన్నాయి. ఎక్కువగా 19-24 వరకు గంజాయి కేసులు ఉన్నాయి. దానిలో భాగంగా గంజాయి కేసులు ఉంటే పోలీసు అనేవాళ్ళు ముద్దాయిలు తీసుకెళ్ళటం, దుమ్మి కేసులు ఉన్నప్పుడు, గంజాయి కేసులు ఉన్నప్పుడు పోలీసులను ముద్దాయి తీసుకెళ్ళటం, ముద్దాయిల్ని జైలుకి తీసుకెళ్ళడం కామన్. అది మనసులో పెట్టుకొని ఆ రోజు కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారనేది ఒక ఆలోచన. గంజాయి మద్యం మత్తులో సంథింగ్ ఉన్నారు. ఉండేసి పోలీసు అధికారాన్ని కూడా లేకుండా, భయం భక్తి లేకుండా, అంటే ఒక పోలీసు అధికారిని భయపెట్టే స్థాయిలో ఉన్నారంటే వాళ్ళంత క్రూరత్వంలో మనం ఆలోచించాలి ముద్దాయిలు. మరి అంత క్రూరత్వంతో ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసేసేసి ఒక పోలీసు ఒక మాట సామాన్యంగా మాట్లాడుతూ ఉన్నా, పోలీసు అధికారికే అక్కడ రక్షణ లేకపోతే సామాన్య ప్రజానికానికి ఏ విధంగా రక్షణ ఉంటుంది? సామాన్య ప్రజల రక్షణ లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే 2024 నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిందో మ్యాక్సిమం అరికట్టారు, చాలా వరకు అరికడతా ఉన్నారు. గంజాయిని అరికడతారు. 2019 నుంచి 2024 వరకు విచ్చలవిడిగా ఉన్నటువంటి గంజాయిని ఇవాళ 70-80% అరికట్టింది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే చూసుకుంటే వాళ్ళకి వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారంటారు? బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారంటే వాళ్ళు ఎస్సీ కులానికి సంబంధించింది పైపెచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్పి ఒక ఆలోచన ఉంది. ఆలోచన కాదు, వాస్తవం చెప్పండి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. అది అంటే వీళ్ళ బాధితులు ఇంకా తెనాల్లో ఉన్నారా? తెనాలి చుట్టుపక్కల కావచ్చు, తెనాల్లో కావచ్చు, 100% ఉన్నారు. నాకు తెలిసి ఒక నూతక్కి రవికిరణ్ అని చెప్పేసి అతను కూడా ఒక ఎస్సీ మాదిగా, మరి అతనికి సంబంధించిన కొన్ని కేసులో కూడా వీళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారనేది నానుడు. నాకైతే పూర్తిగా తెలియదు. నానుడు కేవలం దళితులనే చెప్పేసే వాళ్ళని పోలీసులు ఆ విధంగా కనీసం మానవత్వం లేకుండా ఆ విధంగా కుట్టారని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. దళితులని పోలీసు వాళ్ళకి దళితులే ఉంది, బీసీలే ఉంది, ఎస్సీ ఎస్టీలే, అది కాదు కదా. ముద్దా ఏమన్నా కదా చూసుకుంటారు. ఇప్పుడు పోలీసులకు ఉన్న వాళ్ళకి వాళ్ళకేమన్నా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. పోలీసులకి ముద్దాలకి ఏం గొడవలు లేవు. అతను ముద్దాయి, వీళ్ళు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యతలు ఉన్నటువంటి పరిస్థితి పోలీసులది. కాకపోతే బహిరంగ కొట్టడం ఏందయ్యా అంటే ఇటువంటి వ్యక్తులు బహిరంగ 2 దెబ్బలు వేస్తే మిగతా సమాజం కొంచెం జాగ్రత్తగా ఉంటుందని ఆలోచన తప్పితే వాళ్ళకి ఏం కక్షలు లేవు కదా. ఫైనల్గా చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి పరామర్శించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారంటే ఏం చెప్తారు? చాలా దుర్మార్గమైనటువంటి మెసేజ్. ఏంటి అంటే ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే రాష్ట్రాన్ని ఇంకా ఏదైతే 2019-24 మధ్యలో ఈ దుర్మార్గాలు ఇవన్నీ ఏదైతే గంజాయి 2019-24 వరకు గంజాయి విచ్చలవిడతను చూసాము. మద్యం
ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి అంతా కూడా ఉన్న ఏదైతే ప్రజలు 2019 పూర్వం 151 సీట్లు ఇచ్చారో ఇటువంటి దుర్మార్గ పరిస్థితి చూసి 2024లో 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా కానీ ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకుండా సిగ్గు లేకుండా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిళ్ళకి వెళ్ళి పరామర్శించడం చాలా తప్పు. నేను ఒక గౌడ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, రేపల్లలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి వ్యక్తిని, ఆ కుర్రాడు వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసున్న కుర్రాడిని పాముల వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి అమర్నాథ్ గౌడ్ యొక్క చెల్లెల్ని హెరాస్మెంట్ చేస్తూ ఉంటే అమర్నాథ్ గౌడ్ ఆ అబ్బాయిని ఏంటి అని చెప్పి ప్రతిఘటించినందుకు ఉదయాన్నే 6 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నటువంటి కుర్రాడిని ఏదైతే ట్యూషన్కి తీసుకెళ్తున్న పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలని చించి తన నోట్లోకి వెనకాల చేతులు కట్టేసి పెట్రోల్ పోసి అతి దారుణంగా క్రూరంగా కిరాతకంగా చంపితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలో ఉండి కనీసం ఆ కుటుంబానికి ఒక్క మాట, మీరు భయపడమాకండి, మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది, ఎవరైతే మీ మీద ఇట్లా హత్యకు పాల్పడ్డారో వాళ్ళని మేము అరెస్ట్ చేసి వాళ్ళని ఉరిశిక్ష చేపిస్తానని చేసి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దళితుల్ని పలకరించడానికి వచ్చాడనేది మా బోటి వాళ్ళ ఊరికి అర్థమవుతా ఉంది. ఇది ఒక అతనికి ఉన్నది ఏంటంటే శవరాజకీయాలు చేస్తాడు అని ఒక నానుడు ఉంది, అది వాళ్ళ వాస్తవంగా కనపడతా ఉంది. మరి ఆ రోజు బీసీ కుర్రాడు కనపడలేదా ఇతనికి? ముఖ్యమంత్రి హోదాలో ఒక ఫోన్ చేసి మీకు ఇటువంటి కార్యక్రమం ఖండిస్తున్నాను, మీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత లేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి. ఇవాళ ఈ ముగ్గురిని పరామర్శించడానికి వచ్చంటే చాలా ఏహనీయం. మాకైతే చెప్పాలంటే ఒక సామాన్యుడిగా తెనాలి ప్రజానీకంగా మేము మాట్లాడుతూ అతను ఇక్కడ రావడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.